పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 30వ తారీఖు ఆదివారం. ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాల మొదటి ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. భక్తి కీర్తన 122వ కీర్తన 1వ వచనం నుండి 9వ వచనం వరకు. పునీత పౌలు రోమీలకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి 44వ వచనం వరకు. సువార్త పఠనాన్ని చక్కగా చదువుకుని ధ్యానించుదాం. నోవా దినములయందు ఎట్లుండునో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జల ప్రళయం నాకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జల ప్రళయం ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలంలో పనిచేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి త్రిప్పుచుండా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నం వేయనీయడు. కనుక మీరును సిద్ధంగా ఉండడు. ఎలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ఆగమన కాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దైవార్చనలో మరొకసారి 3 సంవత్సరాల కాలచక్రాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మత్తయి సువార్తను ధ్యానిస్తాం. యేసుకు మరింత దగ్గరగుటకు ప్రయత్నిద్దాం. మన జీవితంలో మరొక ఆగమన కాలం ప్రవేశిస్తున్నది. నేటి మన నిరీక్షణకు నాటి యూదుల నిరీక్షణకు ఏమాత్రం సంబంధము పొంతన లేదు. వారు మెస్సియా కొరకు యూదులను ఏకం చేసి యూదా రాజ్యాన్ని స్థాపించే మానవ మాతృడి రాక కొరకు ఎదురు చూశారు. మనం సర్వ జాతులను రక్షించుటకు మానవ మాతృడిగా వచ్చిన దైవ కుమారుని కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం. యథార్థంగా చెప్పాలంటే ఆగమన కాల పూజ పఠనాలు చాలా క్రీస్తు ప్రథమ రాకడ గురించి ధ్యానించటానికి అంత ఉపయోగపడవు. ఈనాటి మొదటి పట్టణంలో ప్రవక్త మెస్సియా వచ్చినప్పుడు యూదా మతం ఎంత వైభవంగా వర్ధిల్లునున్నదో వివరిస్తూ ఉన్నాడు. రెండవ పట్టణంలో పౌలు గారు యేసు రెండవ రాకడను సిద్ధమమంటూ ఉన్నారు. సువార్తలో యేసు రెండవ రాకడ ఎలా ఉంటుందో వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 755 నుండి 716 మధ్య యెరూషలేములో యెషయా ప్రవచించిన మాటల్లోని భాగమే నేటి మొదటి పట్టణము. ప్రవక్తలు అనగానే వారు చెప్పినవన్నీ దీర్ఘదర్శనాలు అనే భావం క్రైస్తవుల్లో బాగా నాటుకుంది. వారు ప్రప్రథమంగా తమ కాలంలో ప్రజలకు దేవుని సందేశం అందించుటకు ఎన్నుకొనబడిన వారు. త్రోవ తప్పిన దైవ ప్రజలు మారు మనసు పొందినచో వారికి లభించే దీవెనలను గూర్చి వర్ణించేవారు. అలాగే మెస్సియా వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా వారు ఊహించుకునేవారు. యెషయా ప్రవక్త కూడా ఒక కలగన్నాడు. చిత్తశుద్ధి లేని మతాచారాలతో, అన్య దేవతారాధనలతో, సాంఘిక అన్యాయాలతో ఆనాటి యూదా జాతి మతం చాలా భ్రష్టు పట్టాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. కానీ రానున్న కాలంలో ఆ మతం చాలా అత్యున్నతమైనదని అవుతుందని, ఒకనాటి యావేను ప్రభువుగా అంగీకరించి సర్వజనులు ఆ మతాన్ని స్వీకరిస్తారని, వారి ధర్మశాస్త్రమే
వారికి శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తుందని, అందరూ యుద్ధాలను మాని కయ్యాలను విడిచి శాంతి సమాధానంతో వర్ధిల్లుతారని ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ కళ కలగానే మిగిలింది అనేది వాస్తవం. నేడు కథోలిక క్రైస్తవ మతం పరిస్థితి ఏమిటి? గొప్పతనం అని చెప్పుకోవడం తప్ప ఏముంది గర్వకారణం? ఆనాటి యోధా మతం కన్నా భిన్నంగా ఉన్నామా, లేక అదే మూసలో ఉన్నామా? భిన్నంగా ఉంటే క్రీస్తు మనలోనికి, మన సంఘంలోనికి వచ్చినట్లే, క్రీస్తుని ధరించినట్లే. రోమీలకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనం. మన మాటలు, క్రియలు అలాంటివే పరిశీలించుకోవాలి. నాగలి భూమిని దున్ని చెడు మొక్కలను నాశనం చేసి మంచి పంటకు దోహదపడతాయి. అలాగే మనలోని విచ్ఛిన్నకర స్వభావం మార్చుకొని ఇతరులలో మంచి క్రైస్తవత్వం పండుటకు తోడ్పడాలి. ప్రియ స్నేహితులారా, మరి తపస్కాలంలో 4 క్యాండిల్స్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఆగమన కాలంలో 4 కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారో కొద్దిగా తెలుసుకుందాం. ఈ ఆదివారం నుండి మనం ఆగమన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఆగమన కాలం అనగా రక్షకుని రాక కోసం సిద్ధపడుడు కాలం. అదే మన విశ్వాసానికి పదును పెట్టుకునే కాలం, మన విశ్వాసాన్ని పరీక్షించుకునే కాలం. ప్రస్తుతం మనం జరుపుకునే ఆగమన కాలం వేరు, నాడు ఇశ్రాయేలు ప్రజలు జరుపుకున్న ఆగమన కాలం వేరు. ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడు జన్మిస్తాడని, అతని ద్వారా రాజ్య పరిపాలన చేయబడుతుందని, మనందరి జీవితాలు పాప బానిసత్వం నుండి స్వతంత్ర జీవితంలోనికి ప్రవేశిస్తాయి అని యేసు ప్రభు కొరకు ఎదురు చూశారు. కానీ ప్రస్తుత కాలమునకు చెందిన మనం జరుపుకునే ఆగమన కాలం 2వ రాకడకు సంబంధించినది. ఈ కాలంలోని ఆదివారములు ఆగమన కాలపు 1, 2, 3, 4 ఆదివారాలుగా శ్రీసభ పరిగణిస్తుంది. కథోలిక శ్రీసభ సాంప్రదాయంలో కొవ్వొత్తి ఒక భాగం. ఈ చీకటి ప్రపంచానికి క్రీస్తు వెలుగుగా వచ్చారన్నది సత్యాన్ని కొవ్వొత్తి వెలుగు తెలియపరుస్తుంది. ఆగమన కాలంలో చక్రమాలిక చుట్టూ 4 కొవ్వొత్తులు మధ్యలో మరొక కొవ్వొత్తిని అమరుస్తారు. 4 కొవ్వొత్తులు ఆగమన కాల 4 ఆదివారాలను తెలియపరుస్తాయి. మధ్యన ఉన్న కొవ్వొత్తి క్రీస్తే వెలుగు అని సూచిస్తుంది. ఈ కొవ్వొత్తులలో మొదటి 2 ఊదా రంగును, 3వది గులాబీ రంగును, 4వది ఊదా రంగును, 5వది తెలుపు రంగు కలిగి ఉంటాయి. మొదటి 4 కొవ్వొత్తులు 4 వారాలు వెలిగిస్తే 5వ కొవ్వొత్తి మాత్రం క్రిస్మస్ జాగరణ పూజలో వెలిగిస్తారు. 4 కొవ్వొత్తులు 4 పరమార్థాలను తెలియజేస్తూ ఉంది. మొదటి కొవ్వొత్తి హోప్ అంటే నమ్మకం. మొదటి వారం వెలిగించే ఊదా రంగు కొవ్వొత్తిని నిరీక్షణ కొవ్వొత్తి లేదా క్యాండిల్ ఆఫ్ హోప్ అని అంటారు. దీన్ని ప్రవచన కొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. తరతరాలుగా ఎదురు చూసిన మహత్తరమైన కార్యం దేవుని ప్రేమను బట్టి కార్యరూపం దాల్చింది. దైవ వాక్కు శరీరధారి అయ్యెను. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు నెరవేరాయి. రక్షకుడు మన కోసం పుట్టారు అని నమ్మి అదే నమ్మకాన్ని యేసుని 2వ రాకడకై ఎదురు చూస్తూ పూర్వ నిబంధన ప్రజల స్థితిగతులను ధ్యానిస్తూ మొదటి కొవ్వొత్తిని వెలిగిస్తారు. 2వ కొవ్వొత్తి శాంతి, పీస్. గత వారం మనమంతా కూడా క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడి క్రీస్తురాజు ప్రేమరాజు, శాంతిని స్థాపించిన రాజు అని విశ్వసించాం. ఆగమన కాల 2వ వారం మనం శాంతి అనే అంశాన్ని ధ్యానిస్తాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అన్న ప్రభు మాటకు నిదర్శనంగా శాంతి రాజుగా జన్మించిన క్రీస్తు ప్రభు
అందరి జీవితాల్లో శాంతిని, ధైర్యాన్ని నింపాలని ఈ రెండవ కొవ్వొత్తి వెలిగిస్తూ ప్రార్థిస్తాం. మూడవ కొవ్వొత్తి జాయ్ అంటే సంతోషం. మూడవ వారం వెలిగించే గులాబీ రంగు కొవ్వొత్తిని కాపరి కొవ్వొత్తి లేదా క్యాండిల్ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు. గాబ్రియల్ సన్మనస్కుని శుభవర్తమానం ద్వారా గొల్లలు పొందిన ఆనందాన్ని, అనుభూతిని సూచిస్తుంది. ఈ ఆనందంలో మనల్ని కూడా పాలు పంచుకోమని ఆహ్వానిస్తూ ఉంది. క్రీస్తుని జన్మదినం సర్వ మానవాళికి శుభదినం, సంతోష దినం. ఈ సంతోష దినంతోనే ఆ ఒత్తిని వెలిగిస్తాం. నాలుగవది ప్రేమ. నాలుగవ వారం వెలిగించే ఊదా రంగు కొవ్వొత్తిని ప్రేమ కొవ్వొత్తి, క్యాండిల్ ఆఫ్ లవ్ అని పిలుస్తాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి కేవలం మన రక్షణార్థమై తన ఏకైక కుమారుడిని మరియ తల్లి ద్వారా ఈ భూమికి పైకి పంపారు. క్రీస్తు మానవుడిగా భూమిపై అవతరించి మన అందరినీ ప్రేమించి మన కోసం తన అమూల్యమైన ప్రాణాలను ధారపోశారు. క్రీస్తు ప్రేమ ప్రతి హృదయంలో నింపబడాలని ఈ కొవ్వొత్తిని వెలిగిస్తాం. ప్రియ స్నేహితులారా, క్రీస్తు జయంతి కొవ్వొత్తి గురించి ధ్యానించుదాం. క్రిస్మస్ జాగరణ పూజల్లో మహిమ గీతం పాడుతూ ఉండగా పశువుల పాకలో ఉదయించిన బాలయేసును ఆరాధించిన తదుపరి మధ్యలో ఉన్న తెలుపు కొవ్వొత్తిని వెలిగిస్తాం. ఈ తెలుపు కొవ్వొత్తి క్రీస్తే ఈ లోకానికి వెలుగు అని సూచిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. లోకానికి వెలుగును నేనే అన్న క్రీస్తు మాటలను నెరవేరుస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప పండుగను గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఎంతమంది అయితే ఆయనను ఈ లోకంలో దర్శిస్తారు అనేది మనపై ఆధారపడి ఉంది. మరి మన జప, తప, దాన ధర్మాలతో యేసు ప్రభు కోసం ఎదురు చూద్దాం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఏ విధంగా ప్రభు కోసం ఎదురు చూశారో మనం కూడా నిరీక్షణతో, నమ్మకంతో, ప్రేమతో యేసయ్య వెలుగును పొందటానికి ఆయన రాక కోసం ఎదురు చూద్దాం. ఈ ఎదురు చూపులు నూరంతలుగా ఫలించునుగాక. మన కుటుంబాల్లో, మన హృదయాల్లో, మన బంధుమిత్రులతో బాలయేసు ఎల్లప్పుడూ తోడుగా, నీడగా ఉండి మన కుటుంబాలన్నిటినీ దర్శించమని, మన కుటుంబాల్లో ఉండమని ప్రత్యేకంగా ప్రార్థించి వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.